ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అంటే కాకినాడ ఉప్పాడ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ని చూడబోతున్నాం. అలానే ఆ ఫిషింగ్ హార్బర్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఆంధ్రాలో కాకినాడ దగ్గర ఉప్పాడలో ఒక ఫిషింగ్ హార్బర్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ ఫిషింగ్ హార్బర్ చూడబోతున్నాం. ఈ ఫిషింగ్ హార్బర్ని 2020 నవంబర్న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్స్ ఎలా జరిగాయి అండ్ అక్కడ ఫిషింగ్ హార్బర్ ఎలా ఉందో చూడబోతున్నాం. అలానే ఉప్పాడ అందాలను కూడా చూడబోతున్నాం. మరి మన ఆంధ్రాలోని ఇదే బిగ్గెస్ట్ ఫిషింగ్ హార్బర్. ఈ ఫిషింగ్ హార్బర్ కెపాసిటీ చాలా ఎక్కువే. ఈ ఫిషింగ్ హార్బర్ కెపాసిటీ ఎంత బడ్జెట్తో కడుతున్నారు, అలానే ఈ ఫిషింగ్ హార్బర్ ఎగ్జాక్ట్ లొకేషన్స్ మనం తెలుసుకుందాం. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇదే స్టేట్ హైవే 162. ఈ రోడ్ని ఉప్పాడ బీచ్ రోడ్ అంటారు. అలానే ఏదటం వాకల్పూడి బీచ్ రోడ్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో చూద్దాం ఎగ్జాక్ట్గా ఈ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఎక్కడుందో. సో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ మనకి కాకినాడ నుంచి 16 కిలోమీటర్లు, పిఠాపురం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మీకు నేను చెప్పే కదా స్టేట్ హైవే 162 గురించి. ఇదే మనం చూస్తున్నాం కదా స్టేట్ హైవే 162, వాకల్పూడి యాదటం రోడ్డు, అలానే ఉప్పాడ బీచ్ రోడ్ కూడా ఉంటారు. మీరు అక్కడ చూసుకోవచ్చు, మనకి ఫిషింగ్ హార్బర్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్, ఇంకా మనకి ఆ చుట్టూ ఉండే ఫిషింగ్ హార్బర్ మొత్తం కనిపిస్తుంది. అలానే అక్కడ మొత్తం మనం ఎలా ఉందో చూద్దాం. వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి పిఠాపురం ఉంది. పిఠాపురం నుంచి ఉప్పాడికి దాదాపుగా 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్ అయితే బాగానే ఉంటుంది అండ్ మనం హ్యాపీగా వెళ్ళొచ్చు పిఠాపురం నుంచి ఉప్పాడికి. అలానే కాకినాడ నుంచి ఉప్పాడు వెళ్ళాలని కూడా 16 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కాకినాడ నుంచి మనం సర్పవరం జంక్షన్ ఉంది కదా, ఆ సర్పవరం జంక్షన్ నుంచి రైట్ తీసుకున్నాం అనుకోండి, అలా మనం ఎన్టీఆర్ బీచ్కి వెళ్తాం. ఎన్టీఆర్ బీచ్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుని అలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే ఉప్పాడు వెళ్ళిపోతాం. కానీ ఈ ఉప్పాడ కాకినాడ రోడ్ అయితే చాలా వర్స్ట్గా ఉంటుంది. ఆ రోడ్లో ట్రావెల్ చేయాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఈజీగా మంచి రోడ్లో వెళ్ళాలంటే కాకినాడ నుంచి పిఠాపురం, పిఠాపురం నుంచి మన ఉప్పాడ ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ని 2500 బోట్లు పార్క్ చేసుకునేలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ కన్స్ట్రక్షన్కి నవంబర్ 2020న శంకుస్థాపన జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ని ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అయిందంటే మన ఆంధ్రాలో ఇదే పెద్ద ఫిషింగ్ హార్బర్గా పేరు పొందుతుంది. అలానే ఇంతకుముందు ఇక్కడైతే ఫిష్ హ్యాండ్లింగ్ సెంటర్ ఉండేది. ఫిష్ హ్యాండ్లింగ్ సెంటర్ అంటే ఫిషింగ్ హార్బర్ కన్నా చిన్నది. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఫిషింగ్ హార్బర్ అయితే చాలా పెద్దది. ఈ ఫిషింగ్ హార్బర్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఫిష్ హ్యాండ్లింగ్ అండ్ ఆక్షన్ హాల్, ఫిష్ ల్యాండింగ్ ఏరియా, ఫిష్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఫిషర్మ్యాన్ గేర్ షెడ్స్, నెట్ మెండింగ్ షెడ్స్, బోట్ రిపేర్ షాప్స్, రెస్టారెంట్, ఫిషర్మ్యాన్ రెస్ట్ సెట్, పబ్లిక్ టాయిలెట్ బ్లాక్, ఫిష్ మర్చెంట్ డార్మిటరీ, గెస్ట్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్, రేడియో కమ్యూనికేషన్ టవర్, అప్రోచ్ రోడ్ అండ్ ఇంటర్నల్ రోడ్స్, పార్కింగ్ ఏరియా ఫర్ వెహికల్స్, బోట్ పార్కింగ్, రిపేర్ యార్డ్, బోట్ బిల్డింగ్ అండ్ టింబర్ యార్డ్, ఫ్రెష్ వాటర్ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, సీ వాటర్ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, డ్రైనేజ్, సీవేజ్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పవర్ అండ్ లైట్నింగ్ సిస్టమ్, ఐస్ ప్లాంట్, కోల్డ్ స్టోరేజ్, వాటర్ వెరిఫికేషన్ ఆర్ఓ ప్లాంట్, ఫైర్ ఎగ్జిస్టర్స్, గ్రీనరీ అండ్ ల్యాండ్స్కేపింగ్, సెక్యూరిటీ గార్డ్ హౌస్ అండ్ కాంపౌండ్ వాల్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. మనకి ముందైతే కనిపిస్తుంది ఫిషింగ్ హార్బర్. అక్కడ మనకి 2 పొడవాటి గోడలు అయితే కనిపిస్తున్నాయి. వాటినే బ్రేక్ వాటర్ అని అంటారు. లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి ఉన్నాయి. వాటిని నార్త్ అండ్ సౌత్ బ్రేక్ వాటర్స్ అంటారు. అండ్ ఈ పక్కన చూసుకుంటే ఒక కాలువ లాగా వాటర్ అయితే కలుస్తుంది. దాన్ని పెద్ద కాలువ అంటారు. ఆ పెద్ద కాలువలో నుంచే మనకి సముద్రంలోకి నీరైతే వెళ్తుంది. సో చాలామంది ఇంతకుముందు ఎలా యూజ్ చేశారంటే ఆ కాలువలోంచి డైరెక్ట్గా మన సముద్రంలోకి వెళ్ళేవారు. ఇప్పుడైతే అక్కడ ఒక ట్రైనింగ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసి ఆ ట్రైనింగ్ వాల్ నుంచి అండ్ ఆ బ్రేక్ వాటర్ మధ్యలోంచి అలా బోట్స్ అయితే వెళ్తున్నాయి ఫిషెస్ పట్టుకోవడానికి. వేటకు వెళ్తారు కదా, మీకు నేను చివరిలో చూపిస్తాను వేటకు ఎలా వెళ్తారని చెప్పేసి. సో మొత్తం చూస్తున్నారు కదా, మీకే సముద్రం కనిపిస్తుంది. ఈ ఫిషింగ్ హార్బర్ ఫిష్ హ్యాండ్లింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 1,10,600 టన్నులు సంవత్సరానికి, అంటే 1,10,600 టన్స్ పర్ ఆనం. సో ఇన్ని టన్నుల చేపల్ని ఈ ఫిషింగ్ హార్బర్ అయితే హ్యాండిల్ చేయగలదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రైట్ సైడ్లో సముద్రం కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఒక వాగ్ అయితే కనిపిస్తుంది. ఆ వాగ్ అలా వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఇలాంటి వాగే మనకి కాస్త ముందుకు వెళ్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆ వాగ్లోనే
మనకి బోట్స్ పార్క్ చేసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడైతే మనకి అక్కడ ఫిషింగ్ హార్బర్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గరే బోట్స్ అయితే పార్క్ చేస్తున్నారు అండ్ కొంతమంది లోపల పార్క్ చేసుకుంటున్నారు. అలానే మనకి అక్కడే చీప్గా దొరుకుతాయి చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ. సో చాలామంది సీ ఫుడ్ తింటూ ఉంటారు కదా, సీ ఫుడ్కి సంబంధించిన ప్రతిదీ మనకి అక్కడ కొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వీళ్ళ దగ్గర చేపలు కానీ, పీతలు కానీ, రొయ్యలు కానీ కొనుక్కొని అవి తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు బయటన. సో మనకి రీటైల్ షాప్స్ ఉంటాయి కదా, రీటైల్స్ అని కొనుక్కుంటాం. సో ఇక్కడ మనకి కొనుక్కున్నట్లయితే తక్కువ దొరుకుతాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలా కాలువ లోపలికి వెళ్తుంది. ఆ పక్కన మనకు కనిపిస్తుంది చూస్తారు ఆ వాల్. ఆ వాల్నే నార్త్ ట్రైనింగ్ వాల్ అంటారు. దాని లెంత్ వచ్చేసి 270 మీటర్స్ ఉంటుంది. దానికి ఆనుకొని దానికి ఆపోజిట్ ఉంది కదా ఇంకొక వాల్ అయితే, ఆ వాల్ని బ్రేక్ వాటర్ అంటారు. అదే లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి నార్త్ బ్రేక్ వాటర్. దీని లెంత్ వచ్చేసి 730 మీటర్స్ ఉంటుంది. తర్వాత మనకి అది కాకుండా దానికి ఆపోజిట్లో ఇంకొకటి ఉంటుంది, అదైతే ఇంకా పొడవుగా ఉంటుంది. దాని లెంత్ వచ్చేసి 1124 మీటర్లు, అంటే 1.2 కిలోమీటర్స్. మనకి ఆ సౌత్ బ్రేక్ వాటర్కి నార్త్ బ్రేక్ వాటర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ దాదాపుగా 750 మీటర్లు ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి అక్కడ మనకి బ్రేక్ వాటర్లో ఒక వాల్లో ఉంది. అది మొత్తం మనకి చూసుకున్నట్లయితే అక్కడ బోట్స్ పార్క్ చేస్తుంది కదా, ఆ ప్లేస్ మొత్తం డ్రెస్ చేసి చాలా లోతుగా చేస్తారు. సో అక్కడ బోట్స్ అయితే పార్క్ అయి ఉంటాయి అండ్ అక్కడ మనకి బిల్డింగ్స్ అయితే వస్తాయి. ఆ బిల్డింగ్స్లో ఐస్ ఫ్యాక్టరీస్, తర్వాత కోల్డ్ స్టోరేజెస్, అడ్మిన్ బ్లాక్స్ ఉంటాయి. మనం చూసుకోవచ్చు, అది మొత్తం జెట్టి అంటారు దాన్ని. ఇంకా మనకు చూసుకున్నట్లయితే అక్కడ గ్యాప్ కనబడుతుంది చూస్తారా, ఆ గ్యాప్లోంచే బోట్స్ లోపలికి వస్తాయి. ఇంకా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే రైట్ సైడ్లో మనకి బ్రేక్ వాటర్ కనిపిస్తుంది. ఈ బ్రేక్ వాటర్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారంటే మనకి లోపల వాటర్ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ ఆ వేవ్స్ ఉంటాయి కదా, వేవ్స్ కంట్రోల్ చేయడానికి ఈ బ్రేక్ వాటర్ని యూజ్ చేస్తారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ లోపల అలల తాకిడి తక్కువ ఉంటుంది, బయట అయితే అలల తాకిడి ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ ఈ బ్రేక్ వాటర్ లేదంటే అక్కడ ఉండే షిప్పులన్నీ ఊగుతూ ఉంటాయి అండ్ సముద్రం లోపలికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మనం చూస్తున్నాం కదా, మొత్తం అంతా ఇదే ఉప్పాడు ఫిషింగ్ హార్బర్. మనకి దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయాలి, అలాగే రోడ్స్ అయితే వేయాలి. మనకి అక్కడ చూసాం కదా బ్రేక్ వాటర్ రెండు కంప్లీట్ అయిపోయాయి. మ్యాక్స్ ఈ ఇయర్ ఎండింగ్కి అది ఓపెన్ చేయొచ్చు అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే ఒక టీం రెడీగా ఉన్నారు సముద్రంలోకి వేటకు వెళ్ళడానికి. వాళ్ళని చూసి తర్వాత వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు ఫిష్ హ్యాండ్లింగ్ సెంటర్ ఉండేది కదా, అప్పుడు ఇక్కడ మనకి ఐస్ స్టోరేజ్, ఐస్ ఫ్యాక్టరీలు ఉండేవి. అక్కడ మనం లెఫ్ట్లో చూసుకుంటే మనకి ఐస్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఐస్ని ఫిల్ చేస్తున్నారు షిప్లో అయితే, అదే ఆ బోట్లో ఫిల్ చేసుకున్నారు. ఇప్పుడు బోట్ అయితే రెడీ అవుతుంది వెళ్ళడానికి సముద్రంలోకి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బోట్ సముద్రంలోకి ఎలా వెళ్తుందో మనం అయితే చూడబోతున్నాం. అలానే సముద్రంలో వేటకు వెళ్ళి సముద్ర ఆహారాన్ని అంటే సీ ఫుడ్ని మనకి అందిస్తున్న మత్స్యకారుడికి మనమైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ వాళ్ళు కనుక సముద్రంలోకి వెళ్ళి సముద్రపు ఆహారాన్ని తీసుకురాకపోతే ఆ సముద్రపు ఆహారాన్ని మనమైతే తిన్నాం. సముద్రపు ఆహారంలో చేపలు తింటే మనకి తెలివితేటలు బాగా పెరుగుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు నిజమో నాకే తెలీదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలానే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో తీయడానికి నేను చాలా రిస్క్ చేశాను, ఎందుకంటే మీరు ఇప్పుడు నేను తీసుకున్న రిస్క్ ఏంటో చూస్తారు. సో మరి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా అక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది, ఆ బ్రిడ్జ్ కింద నుంచి బోట్ అయితే వెళ్తుంది. సో ఇప్పుడు మనం కూడా ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళబోతున్నాం. మరి ఇప్పుడు ముందుకు వెళ్ళి ఆ బోట్ ఎంతవరకు వెళ్ళిందో చూసిన తర్వాత మనం కూడా అలా వెళ్ళి ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం. సో మనం చూస్తున్నాం కదా, పైనుంచి వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ కింద నుంచి బోట్ అయితే వెళ్తుంది. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే అలా మనకి ఆ బోట్ సముద్రంలోకి అయితే వెళ్తుంది. సో మనం ఈ కింద నుంచి వెళ్ళి అలా ఆ బోట్ని చూసుకుంటూ వెళ్దాం ముందుకి, ఆ బోట్ని కవర్ చేద్దాం. సో ప్రతి మత్స్యకారుడికి మళ్ళీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను నా తరఫు నుంచి, మన సబ్స్క్రైబర్స్ తరఫు నుంచి. సో మనమైతే ఇప్పుడు అలా ముందుకు వెళ్దాం. ఈ షార్ట్ తీయడానికి మాత్రం నేను చాలా టెన్షన్ తీసుకున్నాను, ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా నీటిలో డ్రోన్ పడుతుంది. డ్రోన్ పడిందంటే అంతే సంగతి, తెలుసుగా ఎంతో డ్రోను అది మొత్తం నీటిలో పడిపోయినట్టే. సో చాలా రిస్క్ తీసుకొని ఈ షార్ట్ అయితే తీసాను. మరి షార్ట్ ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. నాకైతే మాత్రం పిచ్చగా నచ్చింది, ఎందుకంటే ఆ షార్ట్ ఆ రేంజ్లో ఉంది. సో అందువల్ల నాకు షార్ట్ చాలా నచ్చింది. సో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో బోట్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఆ ముందు కనిపిస్తుంది కదా కాలువ, ఆ కాలువలోంచి అలా సముద్రంలోకి అయితే వెళ్ళిపోతుంది. నాకు ఈ బోట్ని చూస్తుంటే దేవరా మూవీ గుర్తొస్తుంది. సో ఈ 27న దేవరా మూవీ అయితే రిలీజ్ ఉంది.
27న మూవీ అయితే చూడాలి మరి. సో ఎలా ఉండబోతుందో మూవీ, ఎలా ఉన్నా మనం తీసుకోవాల్సిందే, చూసేయాల్సిందే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం మనకి బోట్లు కనిపిస్తున్నాయి. అలా బోట్లు వరుసగా పెట్టారు. ఇంకా మనకి ఆ లోపల బ్రేక్ వాటర్లో కూడా కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి. 2500 బోట్ల వరకు పార్క్ చేసుకోవచ్చు. అంటే అర్థం చేసుకోండి మనకి ఎంత పెద్దదో ఈ ఫిషింగ్ హార్బర్. ఇంకా మనకి ఈ ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అయితే మన ఆంధ్రాలోనే ఇదే పెద్ద ఫిషింగ్ హార్బర్ అవుతుంది. మనకి ప్రస్తుతం ఫేజ్ 1లోని మన ఉప్పాడ, మచిలీపట్నం, తర్వాత నిజాంపట్నం, జువ్వెల్దిన్నె ఈ 4 పోర్టులని డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 2లో మిగిలిన కూడా డెవలప్ చేస్తారు. మీకు మిగిలిన ఫిషింగ్ హార్బర్స్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. తొందరలోనే మీకు నేను ఆ ఫిషింగ్ హార్బర్ గురించి చెప్తాను. సో ఇంకా చూపించాను మీకైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.